రైట్. ఇక గౌతమ్ గారు వేసిన ప్రశ్నలకి కాపు వాళ్ళని బీసీలో చేరుస్తామని, అలాగే బీసీలకు చట్టబద్ధత కల్పిస్తామని, ధరల స్థిరీకరణ చేస్తామని, అలాగే పసుపు కుంకుమ పథకాన్ని ఎస్సీ ఎస్టీ నిధుల నుంచి మళ్లించారని కొన్ని ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆయన సమాధానం చెప్తే దానికంటే ముందుగా చిట్టిబాబు గారు కూడా మాట్లాడతారు. ఒకసారి ఇందాక యాదాద్రి గారు తప్పదు, యాదాద్రి గారు అదే తప్పదు. తెలుగుదేశం ఆయన పాపం పొగుడుకోక తప్పదు. అది దాని గురించి మనం అర్థం చేసుకోగలం. దాంట్లో అది కాదు మేమే గొప్ప. ఇప్పుడు రైతుల విషయంలో వాళ్ళదే గొప్ప, రైతులను కాల్చి చంపిన దాంట్లో కూడా చంద్రబాబుదే రికార్డు. వ్యవసాయం అవసరం లేదు, వేస్ట్ అన్నది కూడా చంద్రబాబు రికార్డు. అవన్నీ పక్కన పెడితే మాదిగలకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. అసలు ఇవాళ ఈ బడ్జెట్లో ఈ విషయంలో ఆ మాదిగల కార్పొరేషన్ ఊసు కూడా లేదు. వాళ్ళని వాడుకుంటారు, ఇంత గతంలో వాడుకున్నారు. మాదిగలకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు, అది చేయలేదు. అలా లెక్క చూసుకుంటూ పోతే అనేకం కేవలం ఎన్నికల్లో ఏదో నిరుద్యోగ భృతి 4.5 ఏళ్ళు ఏమైందంట. 4.5 ఏళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ముందు నిరుద్యోగ భృతి, దానికి ఇంత పెంచుతున్నాం, పెన్షన్ ఇంత పెంచుతున్నాం, ఇవన్నీ ప్రామిస్లే కదా. డ్వాక్రా మహిళలకి ఇస్తారన్నారు, చేయలేదు. ఇప్పుడు ₹1,00,000 3 విడతలుగా, ఫస్ట్ 25,000, తర్వాత 35,000, తర్వాత 40,000. ఇది ఏప్రిల్ 26, ఇప్పుడేమో ఒకటి ఫిబ్రవరిలో, ఏప్రిల్ 26 35,000, ఏప్రిల్ నెలలో 35,000, మళ్ళీ జూన్లో 40,000. ఈ లోపల ఏప్రిల్కి ఎలక్షన్ కమిషన్ ఇది వస్తుంది, సో అది ఇవ్వక్కర్లేదు. 40,000 వచ్చినాక ఈయన వస్తారో రాదో తెలియదు కనుక అది. సో దీంతో ఐవాష్ అంటే టోటల్గా ఐవాష్ కార్యక్రమంగా ఎలక్షన్కి జనాల్ని అలా మభ్యపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని గురించి ఆయన కంపేర్. కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ అన్ని రంగాలని స్పృశించింది. 70% అది మధ్య తరగతి వాళ్ళకి 5 లక్షలు అనే పాయింట్. ఇట్ హెస్ టచ్ మిడిల్ క్లాస్, లోవర్. ఇంతవరకు మిడిల్ క్లాసు ఇచ్చిందే ప్రభుత్వానికి ఇన్ని సంవత్సరాలుగా. మిడిల్ క్లాస్ ఎప్పుడు ప్రభుత్వానికి ఇస్తూ వచ్చింది, ప్రభుత్వం నుంచి పొందల. ఇవాళ ఫస్ట్ కేంద్ర బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్ టు ది మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ ఇస్ ద బేసిస్ ఫర్ ఎప్పుడు కూడా రెవెన్యూకి. ఎందుకంటే మిడిల్ క్లాసే నుంచి ఆదాయం ఎక్కువ వస్తుంది. వీళ్ళకి పాప రిటర్న్ ఎప్పుడూ లేదు. వాళ్ళ ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది మిడిల్ క్లాస్ కి 5 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్. ఆ రిటర్న్ గిఫ్ట్ 5 కోట్ల ఆంధ్రులకి ఎందుకు ఇవ్వలేదనేది వాళ్ళ ఆవేదన. 5 కోట్ల ఆంధ్రులకు ఇస్తానన్నారు, ఇక్కడ కరెక్ట్ ప్రస్తావన లేదనే కదా ఇప్పుడు జరుగుతుంది. ఈ జేబులో ఇస్తుంటే, ఈ జేబులో పెడుతుంటే ఈ జేబుకు చిల్లు ఉంది, తెలుగుదేశం జేబుకు చిల్లు ఉంది, అది జారిపోతుంది. అది అందువల్ల అది చిల్లు కుట్టండి, చిల్లు లేకుండా బాగు చేయండి అని చెప్తే శుభ్రంగా ఉంటారు, చేసుకోవట్లేదు. అది రైట్. మల్లాద్రి గారు మీరేమంటారు సార్? ఒకటి, ఇప్పుడు సోదరుడు అడిగినట్టుగా ఈ బీసీ సప్లాన్కి చట్టబద్ధత అనేది రైట్ క్వశ్చన్ అండి. ఇవాళ మా మీద బాధ్యత ఉంది, వారు కూడా గుర్తు చేసిన దానికి ధన్యవాదాలు. ఇది డ్రాఫ్ట్ బిల్లు తయారైంది, దాన్ని ఏదో సమయం చూసి ఏదో టైంలో అసెంబ్లీలో ఖచ్చితంగా 100% చట్టబద్ధత అనేది బీసీ సప్లాన్కి చేసేస్తాం. ఒకటి. రెండవది, బీసీ సప్లాన్కి 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి అన్నీ వస్తామండి. బీసీకి సప్లాన్కి ఏటా 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పాము. లాస్ట్ బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయించి ఈ బడ్జెట్లో 16,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇప్పటికీ మీరు చూసినట్టయితే సోఫార్ ఖర్చు అయిందే 28,000 కోట్లు ఖర్చు అయింది. అదే రాజశేఖర రెడ్డి గారు బీసీలకి 1,600 కోట్లు ఇచ్చాడండి 23 జిల్లాలకి. ఖర్చు పెట్టింది 1,600 కోట్లు. మీరు బ్రదర్ బీసీలకి అన్యాయం చేసిన పార్టీ. 1,600 కోట్లు 23 జిల్లాలకి బీసీలకి ఆయన చెప్తుంది. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ ని సార్, బడ్జెట్ ఈ 4 ఏళ్ల బడ్జెట్ లో గతం కంటే బీసీలకి ఏం పెంచాము, ఎంత శాతం పెంచాము, లేకపోతే ఎంత ఇంప్లిమెంట్ చేసాము, ఇది చెప్పండి. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి గురించి ఇప్పుడు ఎంత ఒకసారి మాట్లాడండి. అన్యాయం కాదు సార్, మీరు మాట్లాడింది. రైట్. మల్లేంద్ర మీరే మాట్లాడండి.
కాదు నేను కోరుకున్నట్టు మీరు మాట్లాడతారా? రైట్. అంటే వాస్తవాలు చెప్తే మీరు అంటే 2009 ఇష్యూ చెప్తున్నారు మీరు, అది కంపారిజన్ కూడా కట్టలేదు. మీరు మీ ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ మాల్యాద్రి గారు మీరు మాట్లాడిన ఎంతసేపైనా మాట్లాడండి, మేము వింటాం. తప్పదు. మీ ప్రభుత్వం 2009 చెప్పడం కూడా చాలా రైట్. చిట్టుబాబు గారు ఒక్క నిమిషం, ఆయన పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడతారు. రైట్, మల్లేంద్ర గారు మాట్లాడండి. ప్రభుత్వాన్ని సమర్థించలేదా? అదే తప్పలేదు విమర్శించారా బీజేపీ ప్రభుత్వాన్ని మీరు? నేను తప్పట్లేదు, తప్పలేదు అంటున్నా. కాబట్టి రైట్. వినండి, యా ఓకే మీరు చెప్పండి. ఒకసారి ఎందుకు మీరు టైం మాట్లాడండి. తర్వాత చూసే వాళ్ళ టైం కూడా వేస్ట్. ఇప్పుడు బీసీలకి మా ప్రభుత్వమే బీసీల ప్రభుత్వం, అందువల్ల అక్కడ 16,000 కోట్లు 1,600 కోట్లు అండి. ఉమ్మడి 23 జిల్లాలకి 1,600 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. మేము ఇప్పటికే 28,000 కోట్లు 13 జిల్లాలకు బీసీల కోసం ఖర్చు పెట్టాం. ఈ బడ్జెట్ లో 16,000 కోట్లు కేటాయించాం. అందువల్ల ఇది 100% బీసీల ప్రభుత్వం. అంతకుముందు బీసీల వ్యతిరేక ప్రభుత్వం అంతకుముందు ఉన్నది అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. మేము ఎక్స్ట్రాలు ఏం మాట్లాడలేదు, ఓవర్గా ఏం మాట్లాడలేదు, మాట్లాడిందే చేస్తుంది మా ప్రభుత్వం. అందువల్ల ఈరోజు చూడండి, మాకు 2013-14లో ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేటు 5.5%. ఈరోజు మేము 10.66% గ్రోత్ రేట్, డబుల్ గ్రోత్ రేట్ అయింది. అదే మోడీ గారు అధికారంకి వచ్చేటప్పటికి గ్రోత్ రేట్ 8.1% ఉంది. ఈరోజు దాన్ని 7.3% మోడీ గ్రోత్ రేట్ పడిపోయింది. అందువల్ల మాది డబుల్ అయింది. మీదేమో కేంద్ర ప్రభుత్వం ఏమో గ్రోత్ రేట్ పడిపోయింది. మాది వ్యవసాయ రంగంలో 11% మా గ్రోత్ రేట్. మోడీ గారు 2.4 మీ గ్రోత్ రేట్ వ్యవసాయ రంగంలో. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో రైతులను కాల్చి చంపింది బీజేపీ. మేము రైతులను కాల్చి చంపింది బీజేపీ. అందువల్ల మీరు రైతులను కాల్చి చంపేసి బీజేపీ వాళ్ళు మేము రైతులు కాల్చేసామంటాం కూడా కరెక్ట్ కాదు. తర్వాత మధ్యతరగతి వాళ్ళని ఏదో ఉద్ధరించారు. వినండి సార్, అదే ఒక్క నిమిషం చిట్టుబాబు మీరు చెప్పండి. అంటే మీరు చెప్పింది అబద్ధం కాదా? మీరు అబద్ధం అయినా నేను మధ్యలో, మీరు అబద్ధం చెప్పినా నేను మధ్యలో ఇంటర్ఫీర్ కాలా. నేను నోట్ చేసుకొని నా వంతు వచ్చినప్పుడు మాట్లాడుతున్నా. తర్వాత మధ్యతరగతి వాళ్ళని కేంద్ర బడ్జెట్ ఉద్ధరించింది అన్నారు. ఏమండి మీరు కూడా కొద్దిగా మీరు కరెక్ట్ చేసుకోవాలా. మధ్యతరగతి వాళ్ళని మోసం చేసింది కేంద్ర బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5 లక్షలకి పెంచామని అన్నారు, కానీ 5 లక్షల మీద ₹1 వచ్చిన పాత స్లాబే 2.5 లక్ష వాళ్ళతోటే సమానం. 5 లక్షల ₹1 వచ్చేవాళ్ళు కూడా 5 లక్షల లోపు ఉండేవాళ్ళే. రేపు పొద్దున వాళ్ళు ట్యాక్స్ కట్టబోయేటప్పుడు మధ్యతరగతి వాళ్ళందరూ ఆగ్రహోదగ్ధులవుతారు. బీజేపీ మీద మాటలు చెప్పి మాయ చేశారు. అందువల్ల రైతుల్ని మాయ చేశారు. 6,000 ఉందండి, అది కూడా 5 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి ఒక్కొక్క రైతుకి ₹17. రైతుల్ని ఏదో మేలు చేస్తున్నట్టు మాటలు గారడీ చేశారు. తీరా నోటికాడికి వచ్చేటప్పటికి వాళ్ళ కడుపు మండద్ది. రేపు పొద్దున 2019లో ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. 32,000 కోట్ల లోటు అన్నారు, ఆ రెవెన్యూ లోటు. దాన్ని ఎలాగంటే మా విశ్వాసం ఏంటంటే గౌతమ్ గారి పార్టీ మా పార్టీ కలిపి 100% రేపు కేంద్రంలో 2019లో అధికారంకి వస్తుందని మాకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రానికి చెప్పిన మేరకి మాకు అవన్నీ ప్రత్యేక హోదాతో పాటు మాకు రావాల్సిన బకాయిలు కూడా విడుదల చేస్తాకి రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఈ రెవెన్యూ లోటును కూడా మేము అధిగమించగలం. అట్లాగే రెవెన్యూ కూడా జనరేట్ చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఈ ఇచ్చిన ప్రామిసెస్ అన్ని కూడా 2014 మేనిఫెస్టోలో 99% అమలు జరిపాం. మరో 38 స్కీమ్స్ కూడా చెప్పకపోయినప్పటికీ కూడా అమలు జరిపాం. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఆబాల గోపాలం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. నిన్న అమిత్ షా గారు ప్రోగ్రాం శ్రీకాకుళం పోతే ఫ్లాప్ అయింది. ఎందువలన? కాబట్టి మీరు ఖచ్చితంగా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారానికి వస్తారు. మోడీ గారు మాజీ ముఖ్యమంత్రి కావటం 100% ఖాయం. కాబట్టి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామనేది మా విశ్వాసం. మల్లేంద్ర గారు ఇంకొక విషయం మర్చిపోయారు. ఒకటి SC/ST సప్లాన్ నిధులకు సంబంధించి వాటిని పసుపు కుంకుమ పథకానికి మళ్లించారనేది ఒక ఆరోపణ చేస్తున్నారు గౌతమ్ గారు. దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం ఒక చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ABN. చర్చకు తిరిగి స్వాగతం. మల్లేంద్ర గారు ఇదొకటి చెప్పేసిన తర్వాత గౌతమ్ గారు. సో
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పసుపు కుంకుమకి ట్రాన్స్ఫర్ చేశారు. 90% వారికి కేటాయించిన యా, మాదిగల కార్పొరేషన్ అది అవాస్తవం, అది అపోహ, అవాస్తవం, అవాస్తవం, అపోహ. మాదిగలకు సంబంధించి కూడా ఇప్పుడు మనం ఎస్సీ సబ్ ప్లాన్ కి గతంలో ఏడాదికి 68 కోట్లు కేటాయిస్తే మనం ఏడాదికి 2700 కోట్లు కేటాయిస్తున్నామండి ఎస్సీ సబ్ ప్లాన్ కి. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మాదిగా మాలలకి వాళ్ళ జనాభా దామాష్ ప్రకారం ఇప్పుడు ఇన్నోవా వెహికల్స్ కేటాయింపులో కానీ వాళ్ళకి ఇచ్చిన అన్ని స్కీమ్స్లో కానీ వారికి రావాల్సిన దామాషా ప్రకారమే జీవో 25 ప్రకారం వారి దామాషా ప్రకారం అన్ని కేటాయించడం జరుగుతుంది. మాదిగలకి ఎక్కడ కూడా తక్కువ చేయలేదు సార్. కార్పొరేషన్ తప్పు కాదు, వాళ్ళ కేటాయింపు కాదు సార్ అడుగుతుంది. మాదిగలకి కార్పొరేషన్ చేస్తామని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా 25 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. మాదిగలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఒకసారి గౌతమ్, బీసీలకు 25 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. మాదిగలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. రైట్ ఒక్కసారి గౌతమ్ గారు, మనం కేవలం ఇది బడ్జెట్ మీద మొదలు పెట్టాం. సరే, నేను బడ్జెట్ ని వాళ్ళ మేనిఫెస్టోతో కంపేర్ చేసి చెప్పాలి కనుక అది మా బాధ్యత కనుక చేసాం. మాల్యాద్రి గారు ఏమంటారంటే 99% మా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసాం అని అంటున్నారు. సార్, నేను ఇదిగో మేనిఫెస్టో 50 పేజీల మేనిఫెస్టో సార్. దీంట్లో బీసీలకి మొన్న మహాసభలో కూడా వారు చెప్పారు, దీంట్లో 106, 110 బీసీలకే ఇండివిజువల్గా ప్రతి కులానికి ఒక హామీ ఉంది. ఇది కాక ప్రతి పేజీ హామీలు మనం చదివి వేరే సార్ డిబేట్ చేద్దాం మాల్యాద్రి గారు వస్తే. సార్, 90% కాదు సార్, ఏదైనా ఓ 10% చేసుంటే చాలా సంతోషం. 10%, 15% చేసుంటే చాలా సంతోషం. రెండవది, మీరు అన్నారు ఇప్పుడే, నేనేం అడిగాను, బీసీ సబ్ ప్లాన్ చట్టం చేసుంటే 4 బడ్జెట్లో 5 బడ్జెట్లో ఎలకేషన్ చేసుంటే వాళ్ళు చట్టబద్ధంగా బీసీలకు అందేది కదా, న్యాయం జరిగేది కదా, మీకు బీసీలు పునరుద్ధరణ కదా అని. ఇప్పుడేమంటున్నారు, ఈ బడ్జెట్లన్నీ అయిపోయాక ఇప్పుడు చట్టం డ్రాప్ తయారైంది, అది దాన్ని ప్రవేశపెడతా ఉంటున్నారు. నేను అడుగుతున్నాను వారిని, అంటే అది పెట్టలేదనే కదా ఇంతవరకు? అంటే 5 సంవత్సరాలు మీరు బీసీలకు సబ్ ప్లాన్ చట్టం హామీ 10,000 కోట్ల హామీని నెరవేర్చలేదనే కదా. కనుక చట్టబద్ధంగా మీరు చేయకుండా మళ్ళీ రేపు ఎన్నికల హామీగా మారుస్తున్నారు కదా దాన్ని, మళ్ళీ అసెంబ్లీలో పెట్టి కాపుల రిజర్వేషన్ లాగే. సో ఇది బీసీలకి జరిగిన అన్యాయమే కదా. కనుక మీరు 90% ఎలా ఇంప్లిమెంట్ అయిపోయిందని చెప్తారు? ఒకటి. రెండో పాయింట్, వైఎస్ఆర్ ప్రస్తావన పదే పదే తెలుగుదేశం, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. నేను చెప్తున్నాను సార్, 2009, 2018 మీరు ఇంకా వైఎస్ఆర్ ట్రాన్స్లోనే మీరు ఉన్నారంటే ఆయన ప్రభావం తెలుగుదేశం మీద చాలా ఎక్కువ ఉందని అనుకుంటున్నాను నేను. మామూలు జనం మీద అలాగే ఉంది, తెలుగుదేశం నాయకుల మీద కూడా మేనియా ఇంకా అలాగే ఉండిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారు పోలిక తీసి 2009లో కిరణ్ కుమార్ రెడ్డి గారితో పోలిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనతో పోలిస్తే, లేకపోతే రోసయ్య గారితో పోలిస్తే దానికి మనం చర్చించవచ్చు. 2014 ముందు ముఖ్యమంత్రి, 2009లో ముఖ్యమంత్రి, 2004 నుంచి 8 దాకా చేసిన ముఖ్యమంత్రి, మీరు అట్లా చెప్పడం అనేది అంత పాజిటివ్ పాయింట్ కాదు. మీరు భవిష్యత్తులోనైనా ఆలోచించండి. రెండవది, గ్రోత్ రేట్ పెరిగింది, మోడీ గారు గ్రోత్ రేట్ తగ్గుతుంది సెంట్రల్ లెవెల్లో, ఇవన్నీ వాస్తవాలే కావచ్చు. ఇప్పుడు ఏపీలో వ్యవసాయం గ్రోత్ రేట్ పెంచారు, లేదా మన ఫైనాన్స్ గ్రోత్ రేట్ పెంచారు, ఇవన్నీ లెక్కల వాస్తవాల అన్నీ కావచ్చు. సో ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే, మన ఆదాయం బాగా వస్తుందని చూపి, మన గ్రోత్ రేట్ బాగా పెరుగుతుందని చూసి, అద్భుతంగా సంక్షేమం వస్తున్నామని చెప్తూ ఒక పక్క చెప్తూ, రెండో వైపు మమ్మల్ని కట్టుబట్టలతో పంపించేశారు, లేకపోతే మమ్మల్ని ఇలా చేశారు, అన్యాయంగా విభజన చేశారు, ఆదాయాలు అక్కడ, ఆస్తులు అక్కడ ఇచ్చి అప్పులు మాకు ఇచ్చారు, ఇలాంటి వైరుధ్యమైన దాన్ని ప్రజలకు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? అది కరెక్ట్, ఇది కరెక్ట్, రెండు ఉండవు కదా, ఏదో కరెక్ట్ ఉంటుంది ఒకటి. కనుక ఈ వైరుధ్యం కూడా తెలుగుదేశం యొక్క దీని ఏమంటారు బడ్జెట్ పేపర్లో కానీ ఇవన్నీ ఉన్నాయి. సో మేనిఫెస్టోని మళ్ళీ ఒకసారి మాల్యాద్రి గారు మీ కమిటీ, మేనిఫెస్టో కమిటీ వేస్తారు కదా, దాన్ని రివ్యూ చేసుకోండి. రేపు నేను చెప్తున్నా 10% ఇంప్లిమెంట్ చేసుంటారు, 90% మేనిఫెస్టో ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు 5 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత. రైట్ చిట్టుబాబు గారు మీరేం చెప్తారు? అంటే ఈ విషయం పక్కన పెడితే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. సో అక్కడ కేంద్రంలో చూస్తే రైతులకి 6,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే 5,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్తున్నారు అన్నదాత సుఖీభవకి. మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు 6,000
కేంద్రం ఇస్తున్నది వాళ్ళకి వాళ్ళ పెట్టుబడి సాయం. పెట్టుబడి ఓన్లీ సపోర్టింగ్, పెట్టుబడి సపోర్టింగ్ అంటే పంటకు ముందు ఫెర్టిలైజర్స్ కొనుక్కుంటానికో కరెంట్ బిల్లు కొనుక్కోవడానికో విత్తనాలకో ఉపయోగపడద్దని మీరు సపోర్టివ్ ఇచ్చింది. మీరు రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ అన్నాడని ఈయన అంటున్నాడు 17 రూపాయలు. మీకు అంత సింపతి మీకు ఉన్నప్పుడు మీరు ఇవ్వచ్చు కదా, మీరు ఒక 10,000 యాడ్ చేయొచ్చు కదా దానికి. స్టేట్ గవర్నమెంట్ కెన్ యాడ్ అనదర్ 10,000 వాళ్ళ బ్యాంకులోకి వెళ్ళడానికి. సపోర్టివ్ అమౌంట్ మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, చేయలేదు. ఈ కేటాయింపులని ఇప్పుడు అంటున్నా వీళ్ళన్నిటికీ కేటాయింపులు చెప్తున్నారు. ఆ లబ్ధిదారుడికి ఆ కేటాయింపుల్లో లబ్ధిదారుడికి ఎంతవరకు చేరినాయి, ఎంత పర్సంటేజ్ చేరింది, ఎంత మీ జేబుల్లోకి చేరినాయి, ఇది కదా సమస్య. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్య ఏంటంటే కేటాయింపులు చేయటాలు అన్నీ బాగానే ఉంటాయి, ఆ అమౌంట్ వెళ్ళే దారిలో అనేక లీకేజీలు, అసలు ఏం చేసింది అవదు, ఇది మధ్యలో వెళ్ళిపోతాయి. ఈ జరగబట్టే కేంద్రం నుంచి కేంద్రానికి మనకి డిఫరెన్సులు రావటం కూడా ఈ లొసుగుల వల్లే, ఈ తప్పుడు తడకల వల్లే డిఫరెన్సెస్ అవి అడగబట్టే ఇక్కడ కోపాలు వచ్చినాయి. సో అమరావతికి ఇప్పటి వరకు 1,500 కోట్లు కేంద్రం అంటే ఆల్రెడీ మామూలుగా ఇచ్చింది. కేంద్ర బడ్జెట్లో దీనికి సంబంధించి అసలు ఎటువంటి ప్రస్తావన చేయలేదు. విభజన సమయంలో 16,000 కోట్ల రెవెన్యూ లోటు ఉందని కాగ్ కానీ ఇటు ప్రభుత్వం కానీ అనేక సార్లు మొరపెట్టుకుంది, కానీ ఇవేమీ పట్టించుకోలేదు. దీన్ని లేదు పట్టించుకున్నాం. రెవెన్యూ లోటు కాగ్ ఇచ్చిన ప్రకారం ఇస్తుంది, ఇంకా 4,000 కోట్లు ఎంత ఇవ్వాలి. ఇక్కడ ఏం చేశారు చంద్రబాబు, కాగ్ ఇచ్చి వీళ్ళ రెవెన్యూ లోటుకి ఈయన ప్రామిస్ చేసిన వ్యవసాయ వీటిని కూడా కలిపి, రుణమాఫీలు కూడా కలిపి, రుణమాఫీలు స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో రుణమాఫీ వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్ చేస్తారు. ఈ ప్రామిస్ కేంద్రం భరించాలంటే భరించలేదు. రేపు మాయావతి ఇంటికి ఒక ఏనుగుని ఇస్తానని ప్రామిస్ చేస్తుంది. నేను ప్రామిస్ చేశాను, నాకు ఏనుగులు కొనడానికి డబ్బులు ఇవ్వండి కేంద్రాన్ని అడిగితే, ఇది మీ ఎలక్షన్ మేనిఫెస్టో, మీరు స్టేట్ గవర్నమెంట్ చేసుకునే ప్రామిస్ మీ యొక్క వనరులతోటి మీ యొక్క కెపాసిటీని బట్టి ఇవ్వాలి. రేపు వస్తే నేను ఇది చేయగలను. అందుకని ఇప్పుడు కూడా చూడండి ఇవన్నీ ఉన్నాయా, రేపు ఏం చేస్తారు, వీటికి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఒక్కొక్క కేటాయింపుకి వీళ్ళ సోర్స్ ఏంటి, ఎట్లా అంటే రాష్ట్రంలో ఉన్న మౌలిక వస్తువులనే దాన్ని వనరుల కింద మార్చుకుని మేము పెట్టుబడి రేపేమంటారు ఇదే రాసుకుంటూ ఒక సంవత్సరం తర్వాత వీటికన్నిటికీ కేంద్రం నుంచి మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చేయటము, రుణం తెచ్చేయటము, లేదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, ఇవన్నీ కలిపి మాకు ఈ లోట్లో కలిపేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళని నిర్ణయించడం, ఇది ఒక స్కీమ్ అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక స్కీమ్ అయిపోయింది. ఏమైపోయింది, వీళ్ళు ఒకటి చెప్పేయటం, ఏదో ఒకటి లెక్కల గారడీలే చెప్పేయటం, ఇది చెప్పేసి ఇది చేయలేదు, మేము చేయలేదంటే కేంద్రం ఇవ్వలేదు అంటాం. కేంద్రం ఇవ్వాల్సింది ఇస్తుంది. కేంద్రం పద్ధతులు, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం మేము అడిగాం మీరు ఇవ్వాలి అన్నట్టు నడవదు ప్రభుత్వం. ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది. మీ ప్రభుత్వ విధానంలో మీరు ముందుకు వెళ్ళాలి, ఆ ప్రాసెస్ లో రావాలి, ఆ ప్రాసెస్ లో వెళ్ళాలి, కరెక్ట్ గా తీసుకోవాలి. ఆ ప్రాసెస్ కి రాము, మీరెవరో మమ్మల్ని అడగడానికి, మేము గోస్తాలం మీకు లెక్కలు చెప్పడానికి, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ గవర్నమెంట్ కెనాట్ బిహేవ్ లైక్ దట్. మీరు చెప్పండి. భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి 2014లో ప్రజలకు వాగ్దానం చేశాం, మాకిద్దరికి అధికారం ఇవ్వండి, మేము 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం, ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తాం, మొత్తం మీకు చట్టంలో పెట్టినవన్నీ అమలు చేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు. సో భారతీయ జనతా పార్టీ 2014కు ముందు ఏ పార్టీలో ఉన్నా ఒక అభిప్రాయం ఉండేది కొంతమందికి, ఎందుకంటే వీళ్ళు కాస్త నిజాయితీగా ఉంటారు, లేకపోతే ఆర్ఎస్ఎస్ సంస్థ నుంచి వీళ్ళు పనిచేస్తుంటారు, వీళ్ళు ఏదైనా చెప్పిన మాటలకి అమలు చేస్తారు, అబద్ధాలు చెప్పరు, ఇలాంటి కొన్ని ఒపీనియన్ మిడిల్ క్లాస్లోను కొన్ని వర్గాల్లో ఉండేవి. సో ఈ 4 ఏళ్ల 5 ఏళ్ల తర్వాత దాన్ని రివ్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్ విషయంలో, నేను భారతదేశం అంతా విషయం చెప్పట్ల, ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి హామీలు కానీ మేనిఫెస్టో కానీ లేదా మనకు చట్టబద్ధంగా రావాల్సిన విషయంలో నేను అనుకుంటున్నాను మనకు జరిగినంత ద్రోహం ఆంధ్రప్రదేశ్లో అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉండి చేయటం అనేది చాలా అన్యాయమే జరిగింది. ఎంత అన్యాయం జరిగింది వారిని అంటే ఇది డిబేట్ ఇప్పుడు ఈ కేంద్రం మీద రాష్ట్ర దాని మీద అందుకని ఖచ్చితంగా వారు తెలుగు వాళ్ళు సార్, వాళ్ళు బీజేపీ వాళ్ళు అయినా తెలుగు వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు, ఆమోదించి తీరాలి. ఎందుకనంటే మేము 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చామండి, ప్రకటన చేయటమే కాదు క్యాబినెట్ నిర్ణయం చేసి ఇచ్చారండి, ప్లానింగ్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయటం ఒక్కటే మిగిలిందండి.
చట్టంలో పెట్టలేదని ఒక అబద్ధం చెప్పారండి. అసలు భారతీయ జనతా పార్టీ ఇన్ని అబద్ధాలు ఆడతారా అని చాలా మందికి ఆశ్చర్యం. చట్టంలో పెట్టలేదు అన్నారు. అప్పుడు మేమేమన్నాం, మనకు టైం కూడా లేదు. సింపుల్ పాయింట్, 2002 మీరు ఉత్తరాఖండ్కి వాజ్పేయి గారి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయంతో ఇచ్చింది అని మళ్ళీ మేము ఆన్సర్ చేయాల్సి వచ్చింది. అది అయిపోయిందా? 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని అబద్ధం ఆడారు ఒక 6 నెలలు. మళ్ళీ 14వ ఆర్థిక సంఘం సభ్యులందరినీ మేము హైదరాబాద్ ఢిల్లీని తెచ్చి వాళ్ళతో అభిజిత్ సేన్ అనే ఆయన మీటింగ్ పెడితే ఆయన అన్నాడు అసలు మేము ఎక్కడా కూడా 14వ ఆర్థిక సంఘం అబ్జెక్ట్ చేయలేదు, దీన్ని అలాంటి సిఫార్సులే లేవని చెప్పారు. ఆ తర్వాత వైవి రెడ్డి గారు దాని చైర్మన్ వారు చెప్పారు భారతీయ జనతా పార్టీకి తర్వాత ఆంధ్రప్రదేశ్ అర్హత లేదన్నారు. భారతీయ జనతా పార్టీ చెప్తున్న అబద్ధాలు నాకు తెలిసిన ఇన్ని అబద్ధాలు ఏ పార్టీ చెప్పారు? మామూలుగా చిట్టుబాబు మీరు ఎక్కడ కూడా ఈ విషయాల్లో రాజకీయంగా చాలా తప్పులు చెప్తున్నారు రాజకీయ నిపుణులే కానీ ఆయన దీనిలో. ఎందుకంటే పార్లమెంట్ లో రాజ్యసభలో కాన్స్టిట్యూషనల్ బైండింగ్ చేయమని వెంకయ్య నాయుడు గారు పోరాడారు. ఎందుకంటే ఎనీ స్టేట్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. రాజ్యసభలో ఏమి అది చేయాలి చేయన స్టేట్మెంట్ వాల్యూ లేదు. ఓన్లీ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బైండింగ్ చేయాలి. ఏదైనా కాన్స్టిట్యూషనల్ బైండింగ్ చేయమని వెంకయ్య నాయుడు గారు అడిగితే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు దేర్ ఇస్ నో టైం, ఇవాళ లాస్ట్ డే, సో దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఇట్స్ ఓకే, మనం దాన్ని ఫర్దర్ గా చేసుకోవచ్చు అని చెప్పి వదిలేశారు. ఇప్పుడు అక్కడ ఏంటి ఆ రోజు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు నేను ఎందుకు చేయను? అప్పుడు 14వ కమిషన్ ఏమంది ఇలా అనలా ఇవ్వదల్లా, వాళ్ళు అడిగింది వాళ్ళు చెప్పింది. దానికి వీరప్ప మొయిలీ గారు ఒక లెటర్ రాశారు, ఈ కాంగ్రెస్ వీరప్ప మొయిలీ గారు ఏమని రాశారు? హూ ఆర్ యూ, వాట్ ఈస్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, యూ ఆర్ ఓన్లీ ఆర్బిట్రేటర్. దిస్ ఇస్ ద లెటర్ హి హస్ రిటన్, యూ ఆర్ ఓన్లీ ఆర్బిట్రేటర్. హూ ఆర్ యూ టు డిసైడ్ one state problem is bigger and one state problem is smaller? Who are you to decide? You are only arbitrator. You cannot decide to give దీనికి ఇవ్వాలని డిసైడ్ చేయకూడదు అని చెప్పి ఆయన అడిగాడు. అప్పటికేంటి మనకు వెళ్ళడానికి ముందు 6 స్టేట్లు ఆల్రెడీ అడిగి ఉన్నాయి. వాటిని రెఫర్ చేస్తూ ఆయన అన్నాడు హూ ఆర్ యూ సెంట్రల్ గవర్నమెంట్, హూ ఇస్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు డిసైడ్, యూ ఆర్ ఓన్లీ ఆర్బిట్రేటర్. కానీ అది తెలిసినా తిరుపతి సాక్షిగా ఇస్తామని ఎందుకు చెప్పారు? ఆ విధంగా ఎందుకు ప్రామిస్ చేయాలి? చెప్తా అప్పుడు అది ఎందుకు చెప్పా అది కూడా చెప్తా, అందుకని క్లారిటీ ఇస్తా. అది కూడా ఎందుకు చెప్తా. మేము అప్పటికి మనం తిరుపతి మీటింగ్ నాటికి 2013లోనే ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటికి 6 రాష్ట్రాలు అడిగినాయి కనుక ఈ 11 కాకుండా మళ్ళీ 6 రాష్ట్రాలు అడుగుతాయి. అప్పటికి మన ఆంధ్ర రాష్ట్రం లేదు, 6 రాష్ట్రాలు అడిగినాయి కనుక అన్నిటికీ ఇస్తే కష్టం, అధ్యయనం చేయమని 14th కమిషన్ పంపించింది. సో అది రిపోర్ట్ రాలా. అయితే అదే తిరుపతిలో ఒక మాట అన్నాం, స్కీమ్ ఆంధ్ర అయితేనే కేంద్రం గాని నేను గాని నిలబడతాను, స్కామ్ ఆంధ్ర అయితే మేము నీకు అండగా నిలబడలేము. అదే మీటింగ్ లో మనం అది కూడా వదిలేస్తే కంక్లూజన్ రిమార్క్స్. సార్ ఒకసారి మీరు మాల్యాద్రి గారు మీరేం చెప్తారు? సార్ ఒక 2 నిమిషాలండి. ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పండి, మనకి అంత టైం లేదు. ఇతర రాష్ట్రాలకు ఏమి ప్రత్యేక హోదాకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు ఎవరికి కూడా పార్లమెంట్లో ప్రధాని హామీ లేదు. రెండోది ఆంధ్ర రాష్ట్రానికి కేబినెట్ తీర్మానం కూడా ఉంది. మూడోది ఏపీ యొక్క బీజేపీ మేనిఫెస్టోలో 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఆంధ్రులు ఏమన్నా అమాయకుల? ఒకటి. రెండవది వినండి సార్, చిట్టుబాబు ఏదో మా జోబుల్లోకి ప్రత్యేక హోదా ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది 15,000 కోట్లే. వీళ్ళేదో ట్రక్కులు ఆంధ్రులకి దోషపెట్టినట్టు, ఎవరో జోబీలో పోయినట్టు ఒక నిత్యం అబద్ధాలు చెప్తా ఉన్నారు. 15,000 కోట్లే వీళ్ళు ఇచ్చింది, ఇంకా 80,000 కోట్లు ఎగ్గొట్టారు. ఈరోజు మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ వచ్చి మోడీ గవర్నమెంట్, మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్. మీకు అసలు కరప్షన్ గురించి మాట్లాడే నైతిక హక్కు యుద్ధ విమానాలలో మనకి టైం లేదు. థ్యాంక్ యూ ప్యానెల్ లో పాల్గొన్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చిట్టుబాబు గారు, అలాగే గౌతమ్ గారు, అలాగే మాల్యాద్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి బడ్జెట్ పై ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.